నమస్తే నేను మీ మధు వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ ఉప్పల్ నియోజకవర్గం కాప్రాలో నిర్వహించినటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహావిష్కరణ వేడుకలో ఈటల రాజేందర్ కొన్ని వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. ఏంటి అంటే ఆత్మ గౌరవంతోనే నేను బతుకుతున్నా, అటువంటి ఆత్మ గౌరవం లేనప్పుడు పదవి ఎందుకు? ఉద్యమ కాలంలోనే తెలంగాణ ఉద్యమ కాలంలోనే ఎమ్మెల్యే పదవిని గడ్డిపోచులాగా తీసి పడేశాను. అటువంటి వ్యక్తిని నేను, అటువంటి ఆత్మగౌరవం కోసమే నేను బతుకుతున్నాను తప్ప పదవుల కోసం కాదు. పదవుల కోసం బతికే వాళ్ళు వేరుంటారు, అయితే నాకు ఆత్మగౌరవమే ముఖ్యము అన్న రీతిలో ఈటల రాజేందర్ కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. అంతేకాదు అక్కడికి వచ్చిన ప్రజలకు కూడా కొన్ని సందేశాలు ఇవ్వడం అయితే జరిగింది. ఎందుకంటే మీ పిల్లలను కూడా ఆత్మగౌరవంతోనే పెంచండి. ఎందుకంటే ప్రస్తుత కాలంలో వార్తలు చూస్తున్నట్టుగా ఒక భార్య భర్తను చంపడం, పిల్లలు తల్లిదండ్రులను చంపడం, ఇలాంటి ఘోరాతి ఘోర వార్తలు ఎక్కువగానే వినిపిస్తున్నాయి. కాబట్టి మీ పిల్లలను కూడా ఆత్మగౌరవంతోనే పెంచండి అని ఈటల రాజేందర్ సూచించారు. అయితే ఈటల రాజేందర్ చెప్పినటువంటి ఈ కొన్ని వ్యాఖ్యలు అంటే నాకు ఆత్మగౌరవం ముఖ్యం, పదవి కాదు, ఆత్మగౌరవమే లేనప్పుడు పదవి ఎందుకు అని కొన్ని వ్యాఖ్యలు అన్నారు కదా. సో దీని గురించి అయితే ఇప్పుడు చర్చ స్టార్ట్ అయిపోయింది. అయితే ఈటల రాజేందర్ గత కొద్ది రోజులుగా బీజేపీలో కొన్ని మాటలను, కొన్ని యుద్ధాలను ఎదుర్కొంటూ వస్తున్నారు. రీసెంట్ గానే చూస్తే నిన్న తెలంగాణ విమోచన దినోత్సవం కోసం కేంద్ర మంత్రి రావడం జరిగింది. అయితే కేంద్ర మంత్రిని రిసీవ్ చేసుకోవడానికి బీజేపీ పెద్దలంతా కూడా ఎయిర్పోర్ట్కి వెళ్ళడం జరిగింది. అయితే అక్కడికి ఈటల రాజేందర్కి సంబంధించిన ఒక వ్యక్తి వెళ్ళడానికి పాస్ లేకుండా పోయింది. సో ఈ పాస్ కోసం ఈటల రాజేందరే స్వయంగా రిక్వెస్ట్ చేసినా సరే పాస్ ఇవ్వడం కుదరదన్నారు. సో ఈ విధంగా బీజేపీ మీద అభ్యంతరాలు వ్యక్తం చేయడం జరిగింది ఈటల రాజేందర్. సో ఈ విధంగా చూసుకుంటే తనకు కనీసం బీజేపీలో గౌరవ మర్యాదలు లేవని, తన మాటకి కనీసం వాల్యూ లేదు అనే విషయంగా కొన్ని మాటలైతే ఘాటు స్పందనలు అయితే వచ్చాయి. అయితే ఇదే విషయంపై ఇప్పుడు ఇలా మాట్లాడారా ఈటల రాజేందర్ అన్న ఆలోచనలు కూడా చెక్కలు కొడుతున్నాయి చాలా మందిలో. సో రీసెంట్ గా చూసుకుంటే ఈటల రాజేందర్ బీజేపీలో అధ్యక్ష పదవిని ఎక్స్పెక్ట్ చేసిన విషయం కూడా అందరికీ తెలిసిందే. అయితే ఆ పదవి దక్కకపోవడం వల్ల కొన్నాళ్ళు ఈటల రాజేందర్ అనుచరులు కూడా కొన్ని వివాదాలు సృష్టించడం జరిగింది. అంతేకాదు ఇక్కడ బండి సంజయ్ అనుచరులు, ఇక అంతేకాకుండా ఈటల రాజేందర్ అనుచరుల మధ్య కూడా ఘాటు అస్త్రాలు సంధించడం కూడా జరిగింది. సో ఈ విధంగా జరుగుతున్న కొద్ది రోజుల తర్వాత కేంద్ర పెద్దలు కలగ చేసుకొని ఈ విషయాన్ని సద్దుమణిగించేలా చేయడం కూడా తెలిసిందే. అయితే ఇప్పుడు మళ్ళీ తెర మీదకి కొన్ని విమర్శలు అయితే వస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని ఇంకా ఈటల రాజేందర్ మర్చిపోలేదని, సో అవసరం వచ్చినప్పుడు, ఆ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని బయట పెడతాం అన్న రీతిన ఇది ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఏదేమైనా సరే ఇప్పుడు ఆత్మగౌరవం విషయం ఇప్పుడు ఈటల రాజేందర్ తెర మీదకి తేవడం కూడా ఆలోచించే విషయం అన్నట్టే తెలుస్తుంది. సో ఈ విధంగా చూసుకుంటే పార్టీలో తన ఆత్మగౌరవం పోతే ఖచ్చితంగా పదవిని కూడా వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు ఈటల రాజేందర్ చెప్పుకొచ్చారు. అయితే మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నటువంటి ఈటల రాజేందర్ అయితే ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చేయడం వెనక ఎంతో అంతరార్థం ఉందని కూడా చాలా మంది చెప్పుకొస్తున్నారు. మరి వెయిట్ చేసి చూద్దాం ఈటల రాజేందర్ అనుకున్నట్టు ఆత్మగౌరవం నిలుస్తుందా లేదంటే పదవి నిలుస్తుందా అనేది. మరి మీరేమనుకుంటున్నారు? కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.